నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు మోగనున్న నగారా. మధ్యాహ్నం 12 గంటలకు షెడ్యూల్ విడుదల. ఇవాళ చంద్రబాబు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ. బెయిల్ పిటిషన్లపై హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో వెలువడనున్న తీర్పులు. ఎన్నికల ఎజెండాయే లక్ష్యంగా వైకాపా విస్తృత స్థాయి సమావేశం. ప్రారంభం కానున్న ఎందుకు ఏపీకి జగనే కావాలి కార్యక్రమం. దసరా సమీపిస్తున్న వేళ దుర్గగుడి ఈవోతో ప్రభుత్వం ఆటలు. వారంలో 2 మార్పు. తాజాగా శ్రీకాళహస్తి ఆర్డీఓకు అవకాశం. ఇజ్రాయెల్ హమాస్ మధ్య భీకర పోరాటం. ఇరువైపులా అంతకంతకు పెరుగుతున్న ప్రాణనష్టం. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికలకు నేడు నగారా మోగనుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ మధ్యాహ్నం విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఎన్నికలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే 5 రాష్ట్రాల్లో పర్యటించిన సీఈసీ ఎన్నికల నిర్వహణ, ఈవీఎంలు, భద్రతా ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో సమీక్షించింది. అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించింది. అదే సమయంలో ఆయా రాష్ట్రాల్లోని ఓటర్ జాబితాను ప్రకటించింది. షెడ్యూల్ విడుదల చేసిన మరుక్షణం నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి రానుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి నేడు సుప్రీంకోర్టులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై తీర్పు రిజర్వ్ చేసిన విజయవాడ ఏసీబీ కోర్టు నేడు వెల్లడించనుంది. హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపైన నేడు తీర్పులు వెలువడనున్నాయి. అక్రమంగా తనపై పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టు ముందు నేడు విచారణకు రానుంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది. ఈ నెల 3న దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం హైకోర్టు ముందు దాఖలు చేసిన పత్రాలను తమకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను నేటికి వాయిదా వేసింది. నేడు సుప్రీంకోర్టులో ఈ కేసు 59వ ఐటెం కింద విచారణకు రానుంది. గతంలో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ లూత్రా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి, రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. 2018 జులైలో అవినీతి నిరోధక చట్టంలో కొత్తగా చేర్చిన 17A సెక్షన్ ను అనుసరించి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులపై కేసు నమోదు చేసేటప్పుడు గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరని చంద్రబాబు తరఫు న్యాయవాదులు తెలిపారు. 2021 సెప్టెంబర్ 7న స్కిల్ సంస్థ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి పోలీసులు డిసెంబర్ 9న కేసు నమోదు చేశారని, అందువల్ల దీనికి గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరని వాదించారు. అయితే ఈ కేసు విచారణ 2018లో 17A సెక్షన్ రాకముందే ప్రారంభమైనందున గవర్నర్ అనుమతి అవసరం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు. ఏపీ హైకోర్టు కూడా తన తీర్పులో ఇదే విషయాన్ని చెప్పిందన్నారు. అయితే ధర్మాసనం ఆ పత్రాలను తమకు సమర్పించాలని చెబుతూ కేసును వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పత్రాలు సమర్పించారు. చంద్రబాబు తరఫు న్యాయవాదులు అదనపు పత్రాలు సమర్పిస్తూ ఐఏ దాఖలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ అయి నెల రోజులు పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టి నేడు సుప్రీంకోర్టు ఇవ్వబోయే ఆదేశాలపైనే ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, పోలీస్ కస్టడీ కోరుతూ సిఐడి వేసిన పిటిషన్ పైన ఏసీబీ కోర్టు నిర్ణయం ప్రకటించనుంది. చంద్రబాబుపై నమోదు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లు, ఫైబర్ నెట్ కేసుల్లో బెయిల్ పిటిషన్లపై నేడు హైకోర్టు తీర్పులు ఇవ్వనుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్లో కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. కూకట్పల్లిలోని వివేకానంద నగర్లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు.
సాధారణ ఎన్నికలకు వైకాపా శ్రేణులను సిద్ధం చేయడమే లక్ష్యంగా విజయవాడలో నేడు విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. వైఎస్ఆర్సీపీ సమరభేరి పేరిట అధికార పార్టీ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో సభను నిర్వహిస్తోంది. సమావేశానికి 8,000 మంది పార్టీ నేతలను ఆహ్వానించింది. ఉదయం 10 గంటలకు సీఎం జగన్ అధ్యక్ష హోదాలో సమావేశంలో పాల్గొంటారు. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. ఏపీ నీడ్స్ సీఎం వైఎస్ జగన్ పేరిట కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా చేపట్టనుంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టు తర్వాత తెదేపా శ్రేణులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ధీటుగా సమాధానమిచ్చే విషయంపైన శ్రేణులకు సీఎం పలు సూచనలు చేస్తారని సమాచారం. సీఎం ఢిల్లీ నుంచి వచ్చాక జరుగుతున్న కీలక సమావేశం కావడంతో ఆయన ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కార్యక్రమ ఏర్పాట్లన్నీ ఐపాక్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం దుర్గగుడి ఈవో విషయంలో ఆటలాడుతోంది. ఒకవైపు ఉత్సవాల ఏర్పాట్లు నత్తనడకన సాగుతుండగా వారం రోజుల వ్యవధిలోనే 2 ఈవోలను మార్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా శ్రీకాళహస్తి ఆర్డీఓ కెఎస్ రామారావును ఈవోగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇంద్రకీలాద్రిపై ఈ నెల 15 నుంచి 23 వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లతో ఈవో భ్రమరాంబ సన్నద్దమవ్వగా ఆమెను ఆకస్మికంగా తప్పిస్తూ ప్రభుత్వం ఈ నెల 1న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ స్థానంలో డిప్యూటీ కలెక్టర్ ఎం శ్రీనివాస్ను నియమిస్తూ సీఎస్ ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం డిప్యూటేషన్పై వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న ఆయన రిలీవ్ అయ్యి దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి వద్ద రిపోర్టు చేస్తే ఈవోగా ఉత్తర్వు జారీ చేయాల్సి ఉంది. అయితే వారం రోజులుగా ఆయన్ను దేవాదాయ శాఖలో రిపోర్టు చేయనివ్వకుండా తీవ్ర ఒత్తిళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. భ్రమరాంబను బదిలీ చేసేందుకు విజయవాడకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు చేసిన ప్రయత్నాలు ఫలించినా నూతన ఈవోగా శ్రీనివాస్ రావడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్కు దేవాదాయ శాఖలో పెద్ద ఆలయానికి ఈవోగా పనిచేసిన అనుభవం లేకపోవడంతో దసరా ఉత్సవాలు ఎలా నిర్వహించగలరనే సందేహాలు వ్యక్తమయ్యాయి. చివరకు కెఎస్ రామారావును ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన 2 ఏళ్ల పాటు శ్రీశైలం ఆలయ ఈవోగా పనిచేశారు. దుర్గగుడి ఉత్సవాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 10 నుంచి 15 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని అంచనా. భక్తుల కోసం ఏర్పాట్లు, ఉత్సవాల నిర్వహణ కోసం 7 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ఉత్సవాల ప్రారంభానికి కొద్ది రోజులే సమయమున్నా ఏర్పాట్లు మాత్రం నత్తనడకనే సాగుతున్నాయి. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకునేందుకు కీలకమైన క్యూలైన్ల పనులు సగం కూడా పూర్తి కాలేదు. కనకదుర్గనగర్లో అదనపు ప్రసాదాల కౌంటర్లు, సీతమ్మవారి పాదాల వద్ద తాత్కాలిక కేశ ఖండనశాల, 3 ఘాట్లలో జల్లు స్నానాల ఏర్పాట్లు లాంటి పనులు ఇంకా పూర్తి కాలేదు. దసరాలో కీలకమైన సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఎక్కడా అనేది ఇప్పటికీ నిర్ణయించలేదు. మహామండపం దిగువన మల్లేశ్వరాలయం మెట్ల మార్గం వద్ద అన్నదానం ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. మరో 5 రోజుల్లో ఏర్పాట్లను పూర్తి చేయడం నూతన ఈవోకు సవాలే. రాష్ట్రంలో అధికార వైకాపా చేపట్టిన కొత్త కార్యక్రమం ఏపీ నీడ్స్ జగన్. ఎందుకు ఆంధ్రప్రదేశ్కు జగనే కావాలి అంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించింది. అయితే 4.5 ఏళ్లుగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్, ఆయన పార్టీ పరివారం చేస్తున్న అక్రమాలు, అరాచకాలు, అన్యాయాలు, వాగ్దాన భంగాలు, వంచనలు సామాన్యుల్లో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రానికి మీరు కావాలా, మీకు రాష్ట్రం కావాలా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అంతేకాదు, హామీలు విస్మరించి వంచినందుక, వనరుల దోపిడీకి మరో ఛాన్స్ ఇవ్వాలా అని ప్రజలు నిలదీస్తున్నారు. ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై సామాన్యుడు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి జగన్ కానీ, వైకాపా నేతలు కానీ సమాధానం చెప్పగలరా? ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖలో రైల్వే జోన్, కడపలో స్టీల్ ప్లాంట్ వంటి రాష్ట్ర విభజన హామీల సాధనలో విఫలమైనందున రాష్ట్రానికి మీరే కావాలా జగన్? లేదంటే అధికారంలోకి వచ్చిన వారానికే సిపిఎస్ రద్దు చేస్తామంటూ ఉద్యోగులను నమ్మించి 4 ఏళ్ల తర్వాత జీపీఎస్ అంటూ మాట మార్చినందుక? మధ్యంతర భృతి కన్నా ఫిట్మెంట్ను తగ్గించి అత్యవసర పీఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులకు కానుకగా ఇచ్చినందుక? లేక 2.60 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నిరుద్యోగ యువతను నమ్మించి నట్టేట ముంచినందుక?
సిబిఎస్ఈ, ఇంటర్నేషనల్ సిలబస్, టోఫెల్ అంటూ అశాస్త్రీయ విధానాలతో పాఠశాల విద్యను గందరగోళంలోకి నెట్టినందుక? దళిత, గిరిజనులపై దాడులు, అకృత్యాలు పెరిగినందుక? 2021 జూన్కే పోలవరం నుంచి నీళ్లిస్తామని ఓసారి, 2022 ఖరీఫ్ కల్లా అని రెండోసారి చెప్పిన జగన్ తాజాగా ఆ గడువును 2025 జులైకి మార్చినందుక? డయాఫ్రమ్ వాల్, గైడ్ బండ్, ఎగువ కాపర్ డ్యాములలో నీటి లీకేజీ వంటి అనేక సమస్యలకు ప్రాజెక్టును ఆలవాలంగా చేసినందుక? పోలవరానికి సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదం సాధించనందుక? అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో 5 ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టులను ఏడాదిలోగా పూర్తి చేస్తామన్నారు. ఆ సంఖ్యను 28కి పెంచారు. వాటిలో ఒక్కటి పూర్తి చేయనందుక జగన్? ఏపీని అప్పుల కుప్పగా మార్చి ప్రజలపై 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా రుణభారాన్ని మోపినందుక? వేల కోట్ల రూపాయల బిల్లులు బకాయిలు పెట్టి ఏపీ అంటేనే కాంట్రాక్టర్లు ముఖం చాటేసేలా చేసినందుక? అప్పు తెస్తే గాని ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు ఇవ్వలేని స్థితికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దిగజార్చినందుక? 1వ తారీఖున జీతమొస్తే చాలనుకునే స్థితిలోకి ఉద్యోగులను నెట్టేయలేదా? డిఏ 2000 కోట్లు, ఆర్జిత సెలవులవి 1200 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపును వాయిదాలు వేస్తున్నందుక? పీఆర్సీ, డిఏ బకాయిలను 4 ఏళ్లలో 16 విడతల్లో చెల్లిస్తామంటూ భారాన్ని వచ్చే ప్రభుత్వాలపై మోపుతున్నందుక? ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పి కొద్దిమందికే వర్తింపజేస్తున్నందుక? చిరుద్యోగుల జీతాలు నామమాత్రంగా పెంచి వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలను దూరం చెయ్యలేదా జగన్? తెదేపా హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలన్నిటినీ సమీక్షిస్తామంటూ పెట్టుబడిదారులను బెదిరించి బయటకు పంపారు కదా? 70,000 కోట్ల రూపాయలతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామన్న అదానీ సంస్థ 21,000 కోట్ల రూపాయలకే ఎందుకు పరిమితమైంది? అమరరాజా బ్యాటరీస్పై ఎంతగా రాజకీయ కక్ష సాధించారు? ఆ సంస్థ ఏపీలో ప్రాజెక్టు విస్తరణను కాదని తెలంగాణలో 9,500 కోట్ల పెట్టుబడులు పెడుతోంది కదా? కియా అనుబంధ యూనిట్లు రాకుండా చేయలేదా? లులు సంస్థను విశాఖ నుంచి కోయంబత్తూర్, హైదరాబాదుకు తరిమేయలేదా? విశాఖలో పెట్టుబడుల సదస్సులో 13.12 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పిన మీరు వాటిలో కొన్నైనా రాబట్టారా? ఏటా 12,500 చొప్పున 4 ఏళ్లలో 50,000 రూపాయల రైతు భరోసా కింద ఇస్తామని చెప్పిన జగన్ ఏటా 7,500 చొప్పునే ఇస్తున్నందుక? రైతులకు వ్యక్తిగత యంత్ర పరికరాల పంపిణీ కింద తెదేపా హయాంలో 700 కోట్ల రాయితీలివ్వగా ఇప్పుడా పంపిణీకి మంగళం పాడినందుక? టార్పాలిన్లు, స్ప్రేయర్లు ఇవ్వలేని ప్రభుత్వాన్ని రైతన్న ఎలా నమ్మాలి? ఉచిత సూక్ష్మ పోషకాల పంపిణీకి పాతరేసి సూక్ష్మ సేద్యానికి 3 ఏళ్లు ముసుగేసి 4వ ఏడాదిలోనూ మొక్కుబడిగా అమలు చేస్తున్నందుక? కౌలు రైతులను కులాల వారీగా విభజించి కొన్ని వర్గాలకే రైతు భరోసా ఇస్తున్నందుక జగన్? చంద్రబాబుపై కోపంతో అమరావతి సర్వనాశనానికి కంకణం కట్టుకుని 3 రాజధానులంటూ నేడు రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితి కల్పించినందుక? రాజధానికి భూములిచ్చిన 29,000 మంది రైతుల ఉసురు పోసుకుంటున్నందుక? వారికి కౌలు చెల్లించకుండా, స్థలాలు అభివృద్ధి చేసి ఇవ్వకుండా కన్నీళ్లు పెట్టిస్తున్నందుక? గత ప్రభుత్వం 10,000 కోట్లు వెచ్చించి నిర్మించిన భవనాలు, రహదారులను గ్రాఫిక్స్ గా ముద్రవేసి పాడుపెట్టినందుక? కనీసం కరకట్ట రోడ్డును విస్తరించలేని అసమర్థతక? దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి తీరా ప్రభుత్వమే మద్యం విక్రయిస్తూ ఆ వ్యాపారాన్ని అస్మదీయుల చేతుల్లో పెట్టినందుక? లిస్టైన 100 కంపెనీలను కాదని మీ సర్కార్ సన్నిహితుల చేతుల్లోని 16 కంపెనీల నుంచే ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్తో మద్యాన్ని కొనిపిస్తున్నందుక? రాష్ట్రంలో లాభసాటి గనులన్నిటినీ అధికారికంగా, అనధికారికంగా ప్రభుత్వ పెద్దల చేతుల్లోనే పెట్టినందుక? 4 ఏళ్లలో ఎస్సీల కోసం ఒక్క కొత్త పథకాన్నైనా ప్రకటించారా? అభ్యర్థులు కోరుకున్న చోట సివిల్స్ పై శిక్షణ ఇప్పించే ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని ఎందుకు ఎత్తివేశారు? ఆర్థిక సాయం పెంచినట్లు చూపిస్తూనే నిబంధనల పేరుతో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు విదేశీ విద్యా దీవెనను దూరం చేయలేదా?
ఎస్సీలకు భూమి కొనుగోలు పథకమేది? అధికారిక లెక్కల ప్రకారమే 2021లో నెలకు 3 ఎస్సీ ఎస్టీల హత్య, వారానికి 4 దళిత గిరిజన మహిళలపై అత్యాచారాలు జరిగాయి. ఆ ఏడాది సగటున రోజుకు 7 దాడులు, అఘాయిత్యాలు రికార్డయ్యాయి కదా. ఎస్సీ విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందించే బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల విధానాన్ని ఎత్తేయలేదా ముఖ్యమంత్రి గారు? పంచాయతీలకు సమాంతరంగా గ్రామ సచివాలయ వ్యవస్థను తెచ్చి సర్పంచుల అధికారాలకు కోతలు పెట్టినందుక, పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం పంపించిన 1500 కోట్లను విద్యుత్ బిల్లుల బకాయిలకు మళ్లించినందుక, అధికారంలోకి వచ్చిన 6 నెలలకే ఒకసారి 2022లో 2 సార్లు ఆర్టీసీ ఛార్జీలను పెంచి జనంపై ఏటా సగటున 2000 కోట్ల భారాన్ని మోపలేదా? మండలానికో వృద్ధాశ్రమం నిర్మిస్తామంటూ పాదయాత్ర ప్రారంభించిన 2వ రోజే ప్రకటించిన జగన్ 4 ఏళ్లలో ఒక్కటైనా కట్టించారా? బీమా మిత్రులను కొనసాగిస్తానని, వారికిచ్చే లబ్ధిని పెంచుతానని మాటిచ్చి మడమ తిప్పారు కదా. అస్థిర విధానాలతో ప్రాథమిక విద్యను గందరగోళం పడేయలేదా? ఎయిడెడ్ విద్యాసంస్థల ఉసురు తీయలేదా? గత 2 ఏళ్లలో 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడులను వీడింది నిజం కాదా? అంగన్వాడీ కార్యకర్తలకు తెలంగాణలో కంటే 1000 ఎక్కువే జీతం ఇస్తామని చెప్పి నేడు 2000 తక్కువ ఇస్తున్నందుకు జగన్ మళ్లీ కావాలా? పదవీ విరమణ వేళ అక్కడ కార్యకర్తకు 1,00,000 రూపాయలు, ఆయాలకు 50,000 రూపాయలు ఇస్తుంటే ఏపీలో ఉత్తి చేతులతో పంపించడం లేదా? రాజకీయ కక్ష సాధింపుల్లో మీ ప్రభుత్వం ముందు ఏ రాష్ట్రంలోనూ ఏ పార్టీ అయినా దిగదొడిపే. ప్రతి విషయంలోనూ ప్రత్యర్థులపై కేసులు బనాయించి వేధిస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారే. మీ అస్మదీయులు ఇసుక, గనులు, మట్టి ఇలా వనరులన్నీ కొల్లగొడుతుంటే కిమ్మనరెందుకు? దేశంలో ఏ ముఖ్యమంత్రి పెట్టుకోని మాదిరిగా ప్రతి పథకానికి తన పేరు, తండ్రి పేరు పెట్టుకుని బ్రాండ్ ప్రమోషన్ చేసుకుంటున్నందుక? ఇన్ని మోసాలు చేశాక కూడా జగనే ఎందుకు కావాలో ప్రజలకు వివరించే నైతికత ఎక్కడిదన్న ప్రశ్నలు సామాన్యుల నుంచి వినిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధం మరింత ముదిరి ప్రమాదం కనిపిస్తోంది. దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా నెత్తిరోడుతోంది. ఇజ్రాయెల్కు సాయం చేయడానికి అమెరికా రంగంలోకి దిగనుండగా అటు హమాస్కు మద్దతుగా లెబనాన్కు చెందిన హెజ్బొల్లా మిలిటెంట్లు దాడులు చేయటం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులను తీవ్రతరం చేసింది. హమాస్తో అధికారిక యుద్ధానికి ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ ఆమోదం తెలపడంతో ఆ దేశ సైనిక బలగాలు గాజా స్ట్రిప్ పై బాంబులతో విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు ఇరువైపులా 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వేలాది మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా, హమాస్కు మద్దతుగా లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్లు రంగప్రవేశం చేయటం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. డజన్ల కొద్దీ రాకెట్లు, మోర్టార్ షెల్స్ ను ఉత్తర ఇజ్రాయెల్లోని సైనిక స్థావరాలపై హెజ్బొల్లా ఉగ్రవాదులు దాడి చేశారు. పాలస్తీనా పోరాటానికి సంఘీభావంగా రాకెట్లు, షెల్స్ ను ప్రయోగించినట్లు హెజ్బొల్లా గ్రూప్ ప్రకటించింది. ఈ దాడులను ఇజ్రాయెల్ దళాలు తిప్పికొట్టాయి. హమాస్ ఉగ్రవాదుల చేతిలో బందీగా ఉన్నవారి రక్షణకు ఇజ్రాయెల్, ఈజిప్టు సాయం కోరింది. ఈజిప్టు నిఘా విభాగాధిపతి హమాస్ ప్రతినిధులతో మాట్లాడినట్లు కథనాలు వెలువడ్డాయి. హమాస్ ఉగ్రవాదుల దాడులను సమర్థవంతంగా అడ్డుకునేందుకు ఇజ్రాయెల్కు సహాయంగా తూర్పు మధ్యధరా సముద్రానికి ఫోర్డ్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ను పంపించనున్నట్లు అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్కు చెందిన దాదాపు 5,000 మంది నావికులను పంపనున్నట్లు చెప్పారు. పెద్ద సంఖ్యలో నౌకలు, యుద్ధ విమానాలను పంపనున్నట్లు తెలిపారు. హమాస్కు ఆయుధాలు అందకుండా నిలువరించటమే లక్ష్యమని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్కు ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టేందుకు అమెరికా దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తీవ్రవాదుల దాడుల నుంచి తనను తాను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్కు ఉందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. జోర్డాన్ రాజుతో మాట్లాడినట్లు చెప్పారు. ఈజిప్టు, తుర్కియే, ఖతార్, సౌదీ అరేబియా, జోర్డాన్, ఒమన్, యుఏఈ దేశాలతో సంప్రదింపులు జరపాలని తన బృందానికి సూచించినట్లు బైడెన్ వివరించారు. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్తో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి బ్లింకెన్ ఫోన్లో చర్చలు జరిపారు. వెస్ట్ బ్యాంకులో శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పాలని ఆయన కోరారు.
లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. మొత్తం 22 సీట్లు గెలుచుకుని విజయదుందుభి మోగించింది. అక్టోబర్ 4వ తేదీన కౌన్సిల్లోని 26 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ 12 సీట్లు, కాంగ్రెస్ 10 స్థానాల్లో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. భాజపా స్వతంత్రులు తలా 2 స్థానాల్లో గెలిచినట్లు చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత లద్దాఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలని అధికారులు తెలిపారు. సూర్యుడిపై పరిశోధనలకు ఉద్దేశించిన ఆదిత్య L1 ఉపగ్రహం లక్ష్యం దిశగా ప్రయాణిస్తోంది. ఇప్పటికే భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసింది. ఈ క్రమంలోనే వ్యోమనౌక మార్గాన్ని సరిదిద్దే విన్యాసం TCMను విజయవంతంగా చేపట్టినట్లు ఇస్రో వెల్లడించింది. లగ్రాంజ్ పాయింట్ దిశగా దూసుకెళ్తున్న వ్యోమనౌకను దాని నిర్దేశిత మార్గంలో ఉంచేందుకు TCM దోహదపడుతుందని పేర్కొంది. అక్టోబర్ 6వ తేదీన 16 సెకన్ల పాటు ఈ విన్యాసాన్ని నిర్వహించినట్లు ఇస్రో X వేదికగా తెలిపింది.